school, New Era, management, the staff, both teaching and non-teaching, for celebrating my birthday in this fashion. Usually, I am not for conducting birthdays in a pompous style, particularly. But as one grows in years, ఇప్పుడు నేను 65 అడుగు పెట్టాను. సో ఎవ్రీ ఇయర్ ఇప్పటి నుంచి ఇట్ అపియర్స్ టు బి గుడ్. ఎవ్రీ బర్త్డే ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ బికాస్ ఎవ్రీ ఇయర్ ఇట్ యాడ్స్ టు ఎక్స్టెన్షన్ కదా, ప్రతి సంవత్సరం ఎక్స్టెన్షనే కాబట్టి ఇక నుంచి డిక్లైనింగ్ టైంలో గుడ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. పోతే మనం ఎవ్రీ మంత్ ఎండ్కి ఒక కస్టమరీ స్టాఫ్ మీటింగ్ అనుకున్నాము. వీ థాట్ ఆఫ్ హ్యావింగ్ ఏ కస్టమరీ స్టాఫ్ మీటింగ్ ఎవ్రీ మంత్ ఎండ్. సో నేనేమనుకున్నానంటే సెకండ్ గాంధీ జయంతి వీ హ్యావ్ ఎ ప్రోగ్రామ్ ఎనీవే, అండ్ మేబీ 4th or 6th around Dasara vacation is going to begin. So instead of having that on 31st or 1st, let us have today itself. ఈ రోజు బర్త్డే కాబట్టి ఎట్లాగో మీరు అందరూ యూ ఆల్ కమ్ టు విష్ మీ, సో దాని బదులు ఇదే పెట్టేసుకుంటే అయిపోద్దని ఈ మీటింగ్ ఇట్లా పెట్టాం. FA1 is over, FA2 is over, and now we are getting ready for SCA1. అంతే కదా. And many things observed in between where we need to improve ourselves. And as a part of that, we conducted read aloud tests in almost all languages and mathematics also. We got the results also. And in English and Telugu, we already started remedial program. And I have to see what kind of improvement we could get. I haven't yet got concrete evidences showing improvement. I have to see them in person. నేనే స్వయంగా చూసి ఎంత మేరకు ఇంప్రూవ్మెంట్ ఉంది అనేది చూడాలి. కొన్ని వీడియోస్ చూశాను, గోపాలకృష్ణ గారు చూపెట్టారు. యూకేజీ ఎల్కేజీ క్లాసుల్లో చిల్డ్రన్ నౌ దే ఆర్ ఏబుల్ టు రీడ్ ద ఎంటైర్ వర్ణమాల వెరీ క్లియర్లీ. చాలా చక్కగా అన్ని అక్షరాలు చదువుతున్నారు పిల్లలు. That I saw. And in 1st and 2nd classes also they are reading. When I observed the demonstration, when I went for rounds, I observed children reading from the Varnamala. I would have gamaninchanu. But I don't know what is still going on in higher classes. 8th, 9th children etla chaduvutunnaru. How are they faring in languages? After reading aloud test, did they improve? Are they improving? What is happening to them అనేది ఇంకా ఐ నీడ్ మోర్ ఎవిడెన్సెస్ అది అనుకున్నాను. అట్లాగే we observed that particularly in FA2 question papers చాలా they were very badly conducted, very badly written. సరిగ్గా రాయలా. Even after typed, even after sent to the students, even after given to the students, we found so many mistakes. అవన్నీ ఏంటి మిస్టేక్స్ అంటే ఫుల్ స్టాప్లు ఉండవు, క్వశ్చన్ మార్కులు ఉండవు, ప్రాపర్ క్వశ్చన్ అడగట్లేదు. అంటే అప్పుడే ఇమీడియట్లీ ఐ రియలైజ్డ్ దట్ వీ నీడెడ్ సమ్ కైండ్ ఆఫ్ ఓరియంటేషన్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఆల్సో. హౌ టు సెట్ ఎ క్వశ్చన్ పేపర్, a balanced question paper that can really assess the students. అది కావాలి. అది మన వాళ్ళకి కొంత అవసరం ట్రైనింగ్ ఇచ్చింది. అందుకే దాన్ని మనం సెకండ్ నాడు పెట్టుకుంటున్నాం. మనం అది అయిపోగానే SA1 పేపర్ మీరు సబ్మిట్ చేయాలి. యూ హ్యావ్ టు సబ్మిట్ ద SA1 పేపర్స్.
టైం టు టైం ఈ లోపల సబ్జెక్ట్ వారీగా కూడా మీటింగ్స్ జరుగుతాయి. డే ఆఫ్టర్ టుమారో హిందీ ఉంది. రేపు ఒక్కరోజు ఐ హ్యావ్ సమ్ అదర్ వర్క్ అవుట్ సైడ్, సో ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ మీటింగ్స్ టుమారో. డే ఆఫ్టర్ టుమారో వీ హ్యావ్ హిందీ అండ్ అనదర్ డే సబ్జెక్ట్ వారీగా ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్ట్ వారీగా 2, 3, 4 తరగతులు జరుగుతూనే ఉంటాయి. 20 minutes ఎవ్రీ డే, నాట్ మచ్ టైం. ఆ 20 minutesలో క్లోజ్ చేస్తాం. వి అష్యూర్ యూ దట్ ఇట్ విల్ బి క్లోజ్ విత్ ఇన్ 20 minutes. బట్ సబ్జెక్ట్ వారీగా జరుగుతాయి, అవి నోట్ చేసుకోండి. టేక్ దెమ్ ఇన్ టు కన్సిడరేషన్. అండ్ ఆన్ సెకండ్ వీ హ్యావ్ ఏ వెరీ డీటెయిల్డ్ సెషన్ అబౌట్ ద సెట్టింగ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్, అది కూడా చూసుకోండి. ఆఫ్టర్ దట్ యూ ప్రిపేర్ ద essay క్వశ్చన్ పేపర్స్. అంటే ద గోల్ ఈజ్ నౌ టు సెట్ an error-free question paper, right? And which is concrete, direct, and which can be understood by students easily. No scope for ambiguity. ఇదేంటి ఇలా ఇచ్చారు ఈ ప్రశ్న అని అడిగే డౌట్ క్వశ్చన్స్ ఏమి లేకుండా ఉండాలి ఒకటి. రెండవది, పేరెంట్స్ కూడా క్వశ్చన్ పేపర్ చూశాక అరే భలే మంచి పేపర్ సెట్ చేశారా వీళ్ళు, ఎవరు డెఫినెట్గా చదువుకున్న వాళ్ళు ఉంటారు అందులో పేరెంట్స్. దే మస్ట్ ఫీల్ దట్ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ పేపర్. మీకు తెలుసో లేదో, ఒక 25 years బ్యాక్ నేను ఐ వెంట్ టు రిషి వ్యాలీ స్కూల్. యూ నో రిషి వ్యాలీ స్కూల్, యూ హెడ్ అబౌట్ ద స్కూల్, మీకు తెలిసి వినుంటారు కదా పేరు. మదనపల్లి, యా, మదనపల్లి రిషి వ్యాలీ స్కూల్. ఇట్ వాజ్ ఇన్ ఫ్యాక్ట్ ఫౌండెడ్ బై వెరీ ఫేమస్ ఫిలాసఫర్ జె కృష్ణమూర్తి గారని ఒక ఫిలాసఫర్ ఉన్నాడు. నాకు బాగా ఇష్టమైన ఫిలాసఫర్ కూడా ఆయన. వన్ ఆఫ్ ద ఫిలాసఫర్స్ హూమ్ ఐ లవ్ వెరీ మచ్. అండ్ ఐ రెడ్ అబౌట్ హిమ్ అండ్ ఐ రెడ్ హిస్ బుక్స్ మెనీ. అండ్ ఐ విజిటెడ్ ద స్కూల్. ఐ స్పెంట్ దేర్ ఫర్ ఎ వీక్. ఒక 1 week ఉన్నాను. దెన్ ఐ కలెక్టెడ్ సమ్ క్వశ్చన్ పేపర్స్. అవి ఎంత అద్భుతంగా అనిపించింది అంటే నాకు ఓ 10-15 ఏళ్ళు దాచుకున్న ఆ ప్రశ్నలు నేను. ఆ క్వశ్చన్ పేపర్స్ని they seem to be so valuable, so interesting, so thought-provoking. I could keep them for 10 to 15 years. మరి ఇల్లు మారేటప్పుడు ఎప్పుడో లాస్ట్లో ఇప్పుడు పోయినాయి, కానీ 10-15 ఏళ్ళు నా దగ్గర ఉన్నాయి. వాటినే ఒక ఇయర్ సెట్ చేసినాయి. మరి మళ్ళీ ఎవ్రీ ఇయర్ సెట్ చేసినాయి ఇంకెంత బాగున్నాయో నాకు తెలియదు. అట్లాగే మీకు తెలుసు ఐటి రామయ్య గారు పేపర్స్ ఉంటాయి బయటికి. ఆ పేపర్స్ మీద ఒక ప్రైవేట్ స్కూల్ ఆయన ఈనాడు పేపర్లో పెద్ద యాడ్ వేశాడు. పెద్ద యాడ్, ఈ క్వశ్చన్ పేపర్స్ ఇంత అద్భుతంగా ఎలా తయారు చేస్తున్నారు అని. ఈ చాలా అద్భుతమైన పేపర్లు. ఈ పేపర్లు తయారు చేయడంలోనే ఒక గొప్ప ఆర్ట్ ఉంది, ఒక గొప్ప డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉంది. అసలు పేపర్ తయారు చేయడం అంటే ఇది అని ఒక ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ ఇన్ అప్రిషియేషన్ ఆఫ్ ద పేపర్స్ ఒక యాడ్ వేసింది. మీరు అండర్స్టాండ్ చేసుకోండి అంటే ఎంత బాగా తయారైంది. అట్లాగే ఆయనతో పాటు తిరిగే క్రమంలో ఒక క్వశ్చన్ పేపర్లో ఆ క్వశ్చన్ పేపర్ ఆడిటింగ్ ఉండాలి రమణ అని చెప్పేవాడు నాకు ఆయన. అంటే ఆడిటింగ్ ఏంటండి అని. క్వశ్చన్ పేపర్ ఏంటి, ఆడిటింగ్ టూ ఆర్ కంప్లీట్లీ. ఆడిటింగ్ ఈజ్ ఏ బిజినెస్. ఆడిటింగ్ దేనికి చేస్తాం, అకౌంట్స్ చేస్తాం మనం. కానీ ఆయన అనేవాడు కాదు, క్వశ్చన్ పేపర్ ఆడిటింగ్ ఉండాలి. సిలబస్కు తగ్గ క్వశ్చన్ పేపరేనా, ఆ పిల్లలకు తగ్గ క్వశ్చన్ పేపరేనా, ఈ క్వశ్చన్ పేపర్ ఏం ఆశిస్తుంది, ఆశించిన విలువలకు తగ్గట్టుగా సెట్ అయిందా లేదా, వీటి మీద ఒక చర్చ ఉండాలి అనేవాడు ఎప్పుడు నాతోటి. అని తను పేపర్లో నుంచి తీసుకొని నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. లాడ్జిలో మేము ఇద్దరం పడుకున్నప్పుడు స్కూల్ తిరుగుతూ ఉండేవాళ్ళం కదా, మాకు ఇదే పని. ఇద్దరం నైట్ టైము మా ఇద్దరం ఒకే రూమ్లో ఉండేవాళ్ళం జనరల్గా. ఇదిగో ఈ క్వశ్చన్ ఇలా పెట్టాను, నా ఎక్స్పెక్టేషన్ ఇది, పిల్లలు ఈ తప్పులు చేశారు అని చెప్తుండేవాడు. చాలా గమ్మత్తుగా ఉండేవారు క్వశ్చన్లు కూడా. 2 to the power of 2023 plus 2 to the power of 2024 is equal to ఏదో ఉండేది. అది ఆ ఇయర్లు కరెక్ట్గా ఏ ఇయర్ జరిగితే ఆ ఇయర్ల మీద ఏదో క్వశ్చన్ సెట్ అయ్యేది. చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. దాని వెనక ఫిలాసఫీ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా సింపుల్ కనపడేది. ఓ ఇంత చిన్న ఈక్వేషన్ మీద బేస్ చేసి ఇచ్చాడా, ఇది భలే ఉంది అనుకునేవాడిని. కాబట్టి ద ఆర్ట్ ఆఫ్ మేకింగ్ క్వశ్చన్ పేపర్స్ మీదనే ఒక డీటెయిల్డ్ సెషన్ పెట్టాలి, అవసరం అని ఫీల్ అయ్యాము. అది మనం లెట్ us have it on గాంధీ జయంతి డే. పోతే ఈ 20 minutes జరిగే దాంట్లో
మీరు బీ రెడీ విత్ యువర్ సిలబస్. సిలబస్ ఆల్రెడీ చూశాను నేను. దాదాపు చాలామంది 4-5 పీరియడ్స్ ల్యాగ్లో ఉన్నారు, కొంతమంది ఎక్కడో 7-8 పీరియడ్స్. అది కూడా నేను ఐ అండర్స్టూడ్ బికాస్ ఆఫ్ దీస్ ఫ్లడ్స్ వీ కుడ్ లూజ్ సో మెనీ క్లాసెస్. దట్స్ వై మేబీ యు ఆర్ ల్యాగింగ్ బిహైండ్. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. వాటితో పాటుగా ఇంకేమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా క్లాస్ రూమ్లో? నోట్స్ కరెక్షన్ కంప్లీట్గా అయిందా లేదా, తరోగా అందరు నోట్స్లు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా, ఏదైనా ఇళ్ళకు చెప్పాల్సిన సమాచారం చెప్పారా లేదా, ఆల్ చిల్డ్రన్ మీద మీకున్న ఐడియా ఏంటి, వీటిని మనసులో పెట్టుకొని ఆ సమాచారంతో రండి మీటింగ్లకి. సో దట్ వీ కెన్ ఫినిష్ దెమ్ ఆఫ్ ఎవ్రీ డే బై జస్ట్ ఒక సబ్జెక్ట్ ఒక రోజు 20 minutesలో అయిపోతుంది. అట్లా కంప్లీట్ చేస్తాం. ఇది పోతే నేను మన శ్యామ్ ఎక్కడ ఉన్నాడు? సో వెళ్ళాను ఆన్ August 8th ఐ థింక్ ఐ లెఫ్ట్ ఫర్ USA. ఒక 30 days చిల్లర ఉన్నాను అక్కడ, అంతే, నాట్ మచ్. మామూలుగా US వెళ్ళే వాళ్ళ ట్రిప్స్తో పోల్చుకున్నప్పుడు ఇట్స్ ఎ వెరీ షార్ట్ ట్రిప్. యూజువల్గా పిల్లలని ఇన్ఛార్జిగా ఉండటం కోసం వెళ్ళేవాళ్ళు 6 నెలలు వెళ్తుంటారు, జనరల్గా 6 months, కనీసం 3 నెలలు 4 నెలలు ఉంటారు. నేను ఇప్పటికి 6-7 సార్లు వెళ్ళాను, కానీ ఎప్పుడు వెళ్ళినా 3 వారాలే, 3 వారాలు 4 వారాలు మ్యాక్సిమం, అంతే. అంతకుమించి ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నాకు మనందరం చూడకపోతే బెంగగా అనిపిస్తుంది అక్కడ. అందుకని ఐ యూజ్ టు రష్ టు దిస్ ప్లేస్ అగైన్. ఎప్పుడు వెళ్ళినా నాకున్న అలవాటు ఏంటంటే అక్కడ యూఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే స్కూల్స్ చూడటం, అక్కడ ఉండే లైబ్రరీస్ చూడటం, అక్కడ ఇంకేదైనా కొత్త బుక్స్ వచ్చాయేమో చూడటం, కొనుక్కురావడం. ఇది నాకున్న అలవాటు. బహుశా నేను అనుకోవడం భూమేష్ చేరిన ఇయర్ కూడా నేను అప్పుడు ఒకసారి యూఎస్ వెళ్ళి వచ్చాను. వెనక్కి వచ్చినప్పుడు నా లగేజ్ అంతా ఒక 40 kgs 44 kgs బుక్సే వచ్చాయి వెనక్కి రిటర్న్. 22 + 22 బట్టలన్నీ అక్కడ పడేసా. మీరు ఉన్నాయండి, ఏం పర్వాలేదు వాటితో. ఈసారి కూడా అట్లానే నేను ఐ కేమ్ బ్యాక్ విత్ లాట్ ఆఫ్ బుక్స్, పుస్తకాలతో వచ్చా. పర్టికులర్గా ప్రీ ప్రైమరీ స్కూల్ దాని మీద ఎక్కువ ఫోకస్తో వెళ్ళాను. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. And I'm studying the concept in fact, and I want to know అనుకునే వెళ్ళాను. వెళ్ళి I visited 4 schools there. నేను ఉండే షికాగో ఏరియాలోనే ఒక 4 schools కూడా నేను వెళ్ళాను. అక్కడికి పర్సనల్గా చూశాను క్లాస్ రూమ్స్ని. ఆ తర్వాత అక్కడి నుంచి నేను ప్రీ ప్రైమరీ స్కూల్స్ సంబంధించిన మెటీరియల్ కలెక్ట్ చేసుకున్నాను, వాళ్ళతో మాట్లాడాను వాళ్ళిద్దరితో. అది దట్స్ వాట్ I did. And I used my son's library card very heavily because I used to go to library every day. అక్కడ దగ్గరలో ఒక మంచి లైబ్రరీ ఉంది, దానికి చాలా తరచుగా వెళ్ళాను, ఎవ్రీడే వెళ్ళాను. నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, ఆశ్చర్యపోవడం లేదు, నాకు తెలుస్తుంది, కానీ మనం ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ దే ఫ్రీక్వెంట్ ద లైబ్రరీ క్వైట్ ఎ నెంబర్ ఆఫ్ టైమ్స్. వాళ్ళకు ఒక రొటీన్ భాగం అది లైబ్రరీకి వెళ్ళటం అనేది. ఎవరికి, టీచర్లకు కాదు, ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఎంప్లాయీకి, ఒక పౌరుడో ఒక వ్యాపారస్తుడో ఆయనకి ఎవరైనా కానీ దే కమ్ టు లైబ్రరీ క్వైట్ ఆఫెన్. అదొక కమ్యూనిటీ సెంటర్ వాళ్ళకి. రకరకాల ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. లైబ్రరీ అంటే లైబ్రరీయే కాదు, ఆ లైబ్రరీలోనే కొంతమంది స్పానిష్ నేర్చుకునే గ్రూప్ ఉంటుంది. ఎక్కడో ఒక గదిలో కూర్చొని ఒక 40 మంది స్పానిష్ నేర్చుకుంటారు, ఒక గదిలో ఇంకెవరో అల్లికలు నేర్చుకుంటారు లైబ్రరీలో. హోమ్ ట్యూషన్లు చెప్పేవాళ్ళు కూడా లైబ్రరీ సెంటర్గా ఒకళ్ళకో ఇద్దరికో పిల్లలకి ట్యూషన్ చెప్పుకునే వాళ్ళు అక్కడికి పిలిచి చెప్పుకుంటారు. దానికి కూడా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. లైబ్రరీలో ఎవరైనా అబ్జెక్షన్ చెప్పరు. ఒక రూమ్ ఉంటుంది, సైలెంట్ రూమ్స్ ఉన్నాయి, కావాలంటే కొంచెం చిన్నగా మాట్లాడుకుంటే ఎలో చేసే రూమ్స్ ఉంటాయి. కొన్ని ట్యూషన్ చెప్పుకునే ప్లేసులు కావాలంటే వదిలేస్తారు వాటిని. పిల్లలు అయితే విపరీతంగా వస్తారు. ఎల్కేజీ యూకేజీ పిల్లల దగ్గర నుంచి 1st, 2nd, 3rd పిల్లలు విపరీతంగా వస్తారు. 2వ తరగతి పిల్లలు, 3వ తరగతి పిల్లలు 4-5 పుస్తకాలు ఇక్కడ పెట్టుకొని ఇట్లా మోసుకెళ్తుంటాడు వాడు కారు దాకా. వండర్ఫుల్ సైట్ టు సీ. అని పిల్లలు వాడే ఆ లైబ్రరీలో పుస్తకాలు పికప్ చేసుకుంటాడు, వెళ్ళి లైబ్రరీ దగ్గరికి వెళ్ళి క్యాటలాగ్ నోట్ చేసుకోవడానికి ఇస్తాడు, కలెక్ట్ చేసుకొని మళ్ళీ వాడే మోసుకుంటూ వెళ్తాడు అనమాట. మేము మోస్తామని తల్లిదండ్రులు మోయరు,
ఇక్కడ మనలాగా స్కూల్ దాకా బ్యాగులు మోసుకొచ్చి లోపల పెట్టిపోయే తల్లిదండ్రులాగా వాడు చేయట్లా. దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. ఇలాంటి వాడే మోసుకోవచ్చు, హ్యాపీగా కారు దాకా మోసుకెళ్తున్నాడు పుస్తకాలను వాడు. అట్లా కొన్ని వందల మంది పిల్లల్ని చూశాను నేను, మామూలుగా కాదు. ఇట్స్ ఎ సైట్ టు బిహోల్డ్, ఇట్స్ ఎ సైట్ టు సీ అండ్ ఎంజాయ్. అద్భుతంగా అనిపించేది. పిల్లలు ప్రతిరోజు లైబ్రరీకి వచ్చేసరికి వాళ్ళకి రకరకాల పెయింటింగ్స్ గీయటానికి అవుట్లైన్స్ గీసిన బొమ్మలు రెడీగా ఉంటాయి. ఒకరోజు ప్యారెట్ ఉంటుంది, ఒకరోజు ఎలిఫెంట్ ఉంటుంది, ఒకరోజు ఏదో బిల్డింగ్ ఉంటుంది, రకరకాల. వాళ్ళకి లెగోస్తో పనిచేయడానికి కావాల్సిన మెటీరియల్ ఉంటుంది ఒక పక్కన, డవ్తో పనిచేయడానికి కావాల్సిన మెటీరియల్ ఉంటుంది ఒక పక్కన, వాష్ బేషన్స్ ఉంటాయి రెడీగా. ఇట్స్ ఏ వండర్ఫుల్ సైట్ లైబ్రరీ అంటే. అంటే లైబ్రరీతో ఇన్ని పనులు చేయొచ్చా అనిపిస్తుంది. కంప్యూటర్ నేర్చుకునేవాళ్ళు, మిడిల్ ఏజ్లో కంప్యూటర్ నేర్చుకునే వాళ్ళకి లైబ్రరీలో క్లాసులు ఉన్నాయి, అక్కడ సపరేట్ క్లాసులు ఉన్నాయి, దాని టైం ప్రకారం వెళ్ళవచ్చు. నేను టైం చూసుకొని ఒక క్లాస్కి వెళ్ళాను. అక్కడ అమెరికన్ ఇంగ్లీష్ని మీరు ఏమైనా కొత్తగా వచ్చి ఉంటే, ఇమిగ్రెంట్స్ అయి ఉంటే అలవాటు పడటానికి అమెరికన్ ఇంగ్లీష్కు కొన్ని క్లాసులు పెట్టారు అక్కడ వాళ్ళు. అంటే నాలాంటి వాళ్ళు ఎవరో వెళ్తారు కదా, వాడు చాలా ఫాస్ట్గా మాట్లాడితే నేను ఎంత ఇంగ్లీష్ నాకు తెలిసినా నాకు అర్థం కాదు, నేను ఫాలో కాలేదు, నాకు ఇంపాసిబుల్ అది. నాకు గ్రామర్ మొత్తం తెలిసి ఉండొచ్చు ఇక్కడ, కానీ ఐ కెనాట్ ఫాలో. వాళ్ళదేదో తెలిసి ఉండాలి. అది తెలిసి ఉండాలి అంటే దానికోసం సెన్సిటైజ్ చేయడం కోసం మీటింగ్ పెట్టారు. పెడితే నాకు చాలా కొన్ని కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, హౌ ఆర్ యు గోయింగ్ టు డై అనడం. ఏంటది? హౌ ఆర్ యు గోయింగ్ టు డై, హౌ ఆర్ యు డూయింగ్ టుడే. టుడేని వాడు డిడై అంటాడు. తర్వాత ఏదో పని చెప్తే థ్యాంక్స్ యూ బెచ్చా అన్నాడు నన్ను. ఈ బెచ్చా ఏంటి నాకు అర్థమే కాదు. వాడు చెప్పారు అక్కడ బెచ్చా అంటే ఏంటో, బెచ్చా, గాచా, కుచ్చా, వాచా, ఓ రకరకాల పదాలు. అంటే ఆ సెన్సిటైజ్ కావడం అనేది నాకు, ఓ దిస్ క్లాస్ ఈజ్ వండర్ఫుల్ అనుకుని నేను వెళ్ళాను. వెళ్తే నాకు అర్థమైంది ఈ విషయాలన్నీ. కరెక్ట్గా నేను బయటకు వచ్చి మళ్ళీ ఏదో హోటల్లోకి వెళ్తా అంటే రెస్టారెంట్లోకి, అక్కడ ఒక మెక్సికన్ యువతి, ఒక ఆఫ్రో అమెరికన్ యువకుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. హౌ ఆర్ యు డూయింగ్ టుడే అని అన్నది ఆవిడ. అంటే హౌ ఆర్ యూ డూయింగ్ టుడే అని ఈతను అన్నాడు. ఎంత తేడాలు ఉంటాయంటే, మొదట మాట్లాడిన వాళ్ళు హౌ ఆర్ యా అంటారు, ఆన్సర్ చెప్పేవాళ్ళు హౌ ఆర్ యూ అంటారు. ఆ తేడా అనేది ఆ సటిల్ డిఫరెన్సెస్ని క్యాచ్ చేయాలి. సో ఇది చాలా వాళ్ళని అబ్జర్వ్ చేయటం. యూబర్ ఎక్కితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏ యాక్సెంట్తో మాట్లాడుతున్నారు. మిడ్ వెస్ట్ షికాగో యాక్సెంట్ వేరు, న్యూయార్క్ యాక్సెంట్ వేరు. మేడం మీరు ఎప్పుడైనా వెళ్తారేమో, ఇవన్నీ ఐడెంటిఫై చేసుకోండి రేపు, రైట్? సో న్యూయార్క్ యాక్సెంట్ వేరు. కెనడియన్ ప్లేసుల్లో కొంచెం పైకి వెళితే ఒహాయోలో ఉంటే ఆ ఒహాయో వాళ్ళ యాక్సెంట్ వేరు. న్యూయార్క్ వాళ్ళు వాడిని బూతులు ప్రపంచంలో ఎవరు వాడరు. దే స్పీక్ ఎ లాట్ ఆఫ్ ఎఫ్ వర్డ్స్. మామూలుగా ఎఫ్ వర్డ్స్ ఇష్టం చేస్తూ వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి అది క్వైట్ కామన్, అది క్వైట్ కామన్. ఇట్లా రోడ్డు మీద తగిలామనుకో వాడు ఏదో బూత్ మాట్లాడతాడు నేను వెంటనే న్యూయార్క్లో. అదే మీకు మిడ్ వెస్ట్లో షికాగోలోనో కెనడా ఉండే ప్రాంతాల్లోనో డౌన్ ఫ్లోరిడాలోనో జరగదు. అక్కడ కూడా మళ్ళీ ఆఫ్రో అమెరికన్స్ ఇంగ్లీష్ వేరు, వైట్ అమెరికన్స్ ఇంగ్లీష్ వేరు, బ్రిటిష్ ఇమిగ్రెంట్స్ ఇంగ్లీష్ వేరు, ప్రాంతాల బట్టి ఇంగ్లీష్ వేరు, వాళ్ళ స్థాయిలు బట్టి ఇంగ్లీష్ వేరు. ఎవరు ఇంగ్లీష్ వాడాలి. సో ఇంగ్లీష్ వస్తే నాకేం బ్రహ్మాండం అనుకుని పోతే కుదరదు ఆడికి. యు మస్ట్ అండర్స్టాండ్. ఇది మనకున్న పరిస్థితి అన్నమాట. నేను అక్కడ న్యూయార్క్లో ఒక 2-3 days ఉన్నాను. బ్రాడ్వే అని మీరు చాలా పేరు మీరు కొట్టి చూస్తే తెలిసిపోద్ది గూగుల్లో. వన్ ఆఫ్ ద బిజియెస్ట్ స్ట్రీట్స్ టైమ్స్ స్క్వేర్ దగ్గర. ఆ బ్రాడ్వేలో కంటిన్యూస్గా అన్ని థియేటర్లే ఉంటాయి, ఇటుపక్క అటుపక్క అన్ని. జనం అయితే ఊరేగింపు పోయినట్టు పోతుంటారు మనకి అక్కడ ఆ న్యూయార్క్ ఆ స్ట్రీట్స్లో, మన్హాటన్ స్ట్రీట్స్లో. మామూలుగా రోజంతే ఉంటారు అక్కడ. థియేటర్లు నడుస్తూనే ఉంటాయి, రకరకాల షోస్ నడుస్తూనే ఉంటాయి. నేను ఒక షోకి బుక్ చేసుకుని వెళ్ళాను. నేను అందులో ఏ షోకి బుక్ చేసుకుని వెళ్ళాను, మ్యూజికల్ సెలెక్ట్ చేసుకోవాలా. ఎందుకంటే మ్యూజికల్ అయితే నాకు బొత్తిగా నేను క్యాచ్ చేయలేను, నాకు అర్థమైపోయింది, ఇంపాసిబుల్.
నేను అమెరికా వెళ్ళి ఒక 2-3 ఏళ్ళు ఉంటే అప్పుడు ఏమన్నా నాకు మ్యూజికల్ అర్థం కావాల్సిందే, కానీ స్ట్రైట్ అవే నాకు అర్థం కాదు. అందుకని ఒక సాంఘిక డ్రామా సెలెక్ట్ చేసుకున్నాను, జాబ్ అని ఒక సాంఘిక డ్రామా. దాన్ని వెళ్ళి చూసి వచ్చాను. చూసి వస్తే నాకు మొత్తం అర్థమైందంటే ఒక 70-80% క్యాచ్ చేశారు, 20-30% మిస్ అయిపోయాను. పక్కన మావాడు ఉన్నాడు కాబట్టి అప్పుడు ఆ 20-30% ఏంట్రా అని వాడిని అడిగాను. అప్పుడు ఫిలప్ అయింది నాకు ఆ గ్యాప్ అంతా. ఓహో ఇదా అని. సో అట్లా ఆ బ్రాడ్వేలో షోస్ నడుస్తూనే ఉంటాయి. యూ కెన్ సీ షేక్స్పియర్ డ్రామాస్ నడుస్తున్నాయి, లేటెస్ట్ మ్యూజికల్ డ్రామాస్ నడుస్తున్నాయి. పనిగా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ఎక్కడ ఉందని అడిగాను. అడిగితే అది చూపెట్టారు. దానికి కూడా పోయి వచ్చాను. లోపల ఒక మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్ కూడా విని కాసేపు అటెండ్ అయ్యి వచ్చాను. రైట్, అక్కడే ఇక రకరకాల ప్లేస్లో జరిగిన బుక్ ఎగ్జిబిషన్స్, బుక్ లాంచెస్ ఉంటాయి. మన ఖమ్మం కుర్రాడే ప్రముఖ కవి అఫ్సర్ అని ఉన్నాడు. అక్కడ ఇప్పుడు ఫిలడెల్ఫియా యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు ప్రొఫెసర్గా. ఆయన హైదరాబాద్ అప్పుడు జరిగిన రజాకార్ మూమెంట్ మీద ఒక బుక్ రాశాడు. ఆ బుక్ లాంచి షికాగోలో జరుగుతుంది అనుకోకుండా నేను పోయినప్పుడు. వెళ్ళి అతని మీటింగ్లో అతన్ని కలిసి వచ్చాను నేను. ఐ మెట్ హిమ్ దేర్. ఈ ఫెల్ట్ క్వైట్ హ్యాపీ. యూనివర్సిటీలో పెద్ద ఎత్తున లాంచ్ అవుతుంది. దాన్ని చూడగానే ఆయన మా ఊరి నుంచి నా ఫ్రెండ్ వచ్చాడు, నా మెంటర్, నా లీడర్ వచ్చాడు అని చెప్పి చాలా హ్యాపీగా అనౌన్స్ చేశాడు. స్టేజ్ మీద నుంచి 250 మంది నాకు వెళ్ళి చూశారు వెనకాయ. అక్కడ ఉన్న అమెరికన్స్ వీళ్ళు అందరూ కూడా వీడోడు వచ్చాడని మీటింగ్. సో అట్లాగే గుజరాత్ రైట్స్ మీద ఒక బుక్ రాసింది ఒక అక్కడ ఉండే ప్రొఫెసర్ ఒక ఆవిడ. దాన్ని కూడా నేను చూశాను, ఆ మీటింగ్ అటెండ్ అయ్యాను, ఆ బుక్ లాంచ్లో ఉన్నా నేను. ఇట్లా రకరకాల ప్రోగ్రామ్స్ చూశాను. అయితే ప్రీ ప్రైమరీ స్కూల్ అని అంటే, ప్రీ ప్రైమరీ స్కూల్ కరికులం అని అంటే మనకు తెలిసినంత వరకు ఏంటి, ప్రీ ప్రైమరీ ఏముంది ఒకటే కదా, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, అంతే కదా. మనకి 10 క్లాసులు ఉన్నాయి ప్రీ ప్రైమరీలో కూడా. అది 10 ఎట్లా ఉన్నాయని అనుకుంటే 6 నెలల పిల్లల వరకు ఒక క్లాసు. 6 నెలల పిల్లల్ని 4 ఏళ్ళు 6 నెలల పిల్లల్ని కూడా చూశాను నేను క్లాస్ రూమ్లో. అదేంటి ఎట్లా ఉంటున్నారని నేను ఆశ్చర్యపోయాను. నేను ఎట్లా తల్లిదండ్రులు ఎట్లా పెట్టిపోయారు వీళ్ళని. మరి ఏం చేస్తారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇద్దరు, వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు, వెళ్ళాలి కదా, సపోర్ట్ లేదు. ఇండియన్ మదర్స్ లాగా పోయి 6 నెలలు చాకరీ చేసేవాడు లేరు వాళ్ళకి. జపనీసు, చైనీసు పర్టికులర్గా 6 నెలల వాళ్ళు ఇండియన్స్ ఎవరు కనపడాలి నాకు. ఇండియన్స్ వీళ్ళు చాకరీ చేయడానికి ఇక్కడి నుంచి తీసుకుపోతారు వీళ్ళని, చాలా ఎక్కువ ప్రేమ ఉన్నట్టు నటించి తల్లిదండ్రులని పట్టుకెళ్తారు వీళ్ళని. కొత్తదే, అంత ప్రేమ ఏం లేదు, ముందు పని గడవాలి కదా వాళ్ళకి. అది లేకపోతే అదర్వైజ్ ఆ ఫీజు చూపించాను నేను గవర్నమెంట్కి. వారానికి $550. ఇది 6 నెలల పిల్లవాడికి. 4 నెలలకి ఎన్ని డాలర్లు లెక్కేసుకోండి మీరు. 4 5 20, 4 5 20, $2,250 కట్టాలి నెలకి. $2,250 అంటే 2,000 × 80 చేసుకుంటే ఎంత, 1,60,000. మళ్ళీ 250 అంటే సుమారు 2 లక్షలు దగ్గరగా 1,80,000 దాకా అనుకోండి. పోనీ 1,80,000 నెలకి కట్టాలి వాళ్ళు. 6 నెలలు అంటే 6 లక్షలు ప్లస్ 680, 4 అంటే 10 లక్షలు సుమారు. 10 లక్షలు కట్టే బదులు వీళ్ళకి టికెట్లు ఇస్తే 50,000తో నేను పోయి ఆడ చాకరీ చేసి వస్తారు కదా ఇండియన్ మదర్స్ అండ్ ఫాదర్స్. ఇది హ్యాపీ వాళ్ళకి ఎవరికైనా, అందుకే చేస్తారు వాళ్ళు. సరే, నేను నవ్వుతూ అంటున్నాను, ప్రేమలు ఉండవని కాదు. 6 నెలల పిల్లలు కూడా ఉన్నారు. నేను వెళ్ళినప్పుడు ఒక జపనీస్ వాడో చైనీస్ వాడో కూడా తెలియదు నాకు. వాడు మొహం పెట్టి అట్టు అనుకుంటున్నాను నేను. వాడు పాక్కుంటూ నా దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. చాలా హ్యాపీగా అనిపించింది ఆ క్లాస్ రూమ్లో. తీరా పోతే క్లాస్ రూమ్లోకి ఒక 4 నెలల పిల్లాన్ని పెట్టుకుని ఒక ఆమె పాలు పడుతుంది ఒళ్ళో పెట్టుకుని. నేను అనుకున్నా డే స్కాలర్ మదర్ ఏమో వచ్చి పాలు పట్టిపోతుందేమో అనుకున్నాను. కాదు, షీ వాస్ ద టీచర్ దే. అమ్మాయి ఇండియనే, విజయవాడ అమ్మాయి. దీప్తి అని ఒక టీచర్, అక్కడ పనిచేస్తాను టీచర్గా. నేను ఐఎమ్ వర్కింగ్ హియర్ యాజ్ ఎ టీచర్ అన్నది అమెరికన్ యాక్సెంట్ అంతా కనపడుతుంది నాకు. రూపమే ఇండియాది కానీ గొంతు అంతా అమెరికన్ గొంతే ఉంది ఆ పిల్లకి. నేను టీచర్గా పనిచేస్తానండి ఇక్కడ, మీరు ఎక్కడి నుంచి అంటే ఖమ్మం అని చెప్తే, ఓ అయ్యూ నాకు తెలుసండి, ఐ నో ఇట్ అంది. ఈ బాబు ఏంటంటే అక్కడ చేర్చిన బాబు తల్లిలాగా అమ్మాయి పాలు పడుతుంది అంతే. అక్కడ
ఆయాలు లేరు, మళ్ళాగా నో క్వశ్చన్ ఆఫ్ ఆయా సిస్టమ్, ఏదన్నా టీచర్లు చేసుకోవాల్సిందే. అది ఆ టీచర్లే కంప్లీట్గా క్లాస్ రూమ్ క్లీన్ చేసుకుంటారు, ఆ టీచర్లే మొత్తం అరేంజ్మెంట్ చేసుకుంటారు. కాకపోతే ప్రతి 12 మందికి ఒక టీచర్ అట్లా ఉన్నారు కొన్ని స్కూల్స్లో, 8 మందికి ఒక టీచర్ ఉన్నారు కొన్ని స్కూల్స్లో. దాన్ని బట్టి 2 ఏళ్ల లోపులో ఉండే వాళ్ళకి మళ్ళీ ఇంకో బ్యాచ్ క్లాస్, 2 ఏళ్ల లోపు వాళ్ళు 2 నుంచి 3 ఒక బ్యాచ్. ఇప్పటికనేది 3 అయిపోయింది, రైట్. అక్కడి నుంచి మీకు యాక్చువల్గా మళ్ళీ కిండర్ గార్టెన్ స్టార్ట్ అవుతుంది. ఆ కిండర్ గార్టెన్లో మళ్ళీ ప్రీ కిండర్ గార్టెన్, దెన్ అప్పుడు కిండర్ గార్టెన్, అప్పుడు గ్రేడ్ 1. 5వ ఏడు దాటిపోయాక 5 ఏళ్ళు నిండాక 6లో గ్రేడ్ 1కి రెడీ అవుతున్నాడు, 6th క్లాస్లో గ్రేడ్ 1కి రెడీ అవుతున్నాడు. ఇది నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ చూశాను, బాగున్నాయి అవి. అయితే కరికులంలు కూడా రకరకాల కరికులంలు ఉన్నాయి. మీకు ఇన్ని కరికులంలు ఉన్నాయని ఆశ్చర్యపోతాం మనం. నేను పర్టికులర్గా మీకు ఇప్పుడు ఒక కరికులము చూపిస్తాను. నేను హై స్కోప్ కరికులం అని ఒక కరికులం ఉంది, మాంటిసోరీ అని ఒకటి ఉంది. మాంటిసోరీ కాకుండా బ్యాంక్ స్ట్రీట్ అని ఒకటి ఉంది. కరికులం మీకు పేర్లు ఇవన్నీ. వాల్డార్ఫ్ కరికులం అని ఒకటి ఉంది, వాల్డార్ఫ్ ఇండియాలో ఒకటి ఉంది, వాల్డార్ఫ్ హైదరాబాద్లో ఒకటి ఉంది, రెగియో ఎమిలియా ఇంకా ఇండియా రాలా. క్రియేటివ్ కరికులం అని ఇంకోటి ఉంది, వాకర్ లెర్నింగ్ అప్రోచ్ అని ఇంకోటి ఉంది, ద గ్యాలరీ వాక్ మెథడ్ అని ఇంకోటి ఉంది, ఆర్ట్ అండ్ గ్లింగమ్ అప్రోచెస్ అని ఇంకోటి ఉంది, స్కిల్ బెక్ మోడల్ ఉంది, జాన్సన్ మోడల్ ఉంది, ఇట్లా ఎన్నో, హెల్డా టాబాస్ మోడల్ అని ఉంది. ఎవరి స్టైల్ వాడు ఒక 10-15 రకాల కరికులం ఉంది అక్కడ ఉండటమే. అంటే వాళ్ళు చెప్పే పద్ధతి వేరు, వాళ్ళు నమ్మే సిద్ధాంతాలు వేరు, అవన్నీ వేరు. ఇవన్నీ కలగలిపి సొంతంగా తయారు చేసుకున్న స్కూల్స్ కూడా కొన్ని ఉన్నాయి. హై స్కూల్ కూడా వెళ్ళాను, ఒక హై స్కూల్కి వెళ్ళాను. ఆ హై స్కూల్ నేను వెళ్ళిన రోజు కరెక్ట్గా హౌసెస్గా డివైడ్ అయ్యి ఒక పర్టికులర్ హౌస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంది పెద్ద ఎత్తున. ఆ గ్రౌండ్లో వాళ్ళు బ్రహ్మాండంగా ట్రంపెట్స్ వాయిస్తున్నారు, డ్రమ్స్ కొడుతున్నారు, ప్లే గ్రౌండ్ అంతా. నేను కూడా పేరెంట్ లాగా లోపలికి వెళ్ళిపోయా, నన్ను ఎవరు అబ్జెక్ట్ చేయలేదు, మొత్తం తిరిగి చూసి వచ్చాను కంప్లీట్. సో నాకు అనిపించింది ఏంటంటే, ప్రధానంగా ఆ ప్రీ ప్రైమరీ స్కూల్లో ఉండే టీచర్స్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ నిదానంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, పిల్లలతో మాట్లాడేటప్పుడు వాళ్ళు వాళ్ళ స్థాయిలోనే మాట్లాడుతున్నారు, వాళ్ళ లెవెల్లో మాట్లాడుతున్నారు. కూర్చొని వాళ్ళు కుర్చీ మీద కూర్చొని ఉంటే వీళ్ళు కింద కూర్చొని మాట్లాడుతున్నారు వాళ్ళతోటి. వాళ్ళు టేబుల్ మీద ఉంటే టేబుల్ పక్కన వీళ్ళు వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏదో హై పెడస్టల్ మీద నుంచొని మాట్లాడటల్లా, డోంట్ డూ దిస్, డోంట్ డూ దట్ అంటల్లా. ఎక్కడ ప్రశ్నలే లేవు, ఆ మాటలే లేవు. వాళ్ళతో సమవయస్కుల్లాగా బిహేవ్ చేస్తున్నారు టీచర్లు మొత్తం కూడా. ఎప్పుడు ఏం మాట్లాడాలి, పిల్లలని ఎట్లా ప్రేమించాలి, పిల్లలని ఎట్లా కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి, క్లాస్ రూమ్స్ని ఎట్లా మెయింటైన్ చేయాలనే విషయాలకు సంబంధించి మనం ఎన్నో విషయాలు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అనిపించింది నాకు. అది నాకు ప్రధానంగా నచ్చిన అంశం. ఒకసారి కొన్ని ఫోటోలు తీసుకొచ్చాను, వాటిని చూద్దరు కానీ స్టార్ట్ చేయండి ఒకసారి. యా, ఇది కెన్సింగ్టన్ స్కూల్ అని. ఇది కెన్సింగ్టన్ స్కూల్ అని షికాగోలో ఉన్న ఒక స్కూల్ ముందున్న నోటీస్ బోర్డు అది. రైట్, నెక్స్ట్ అండి. ప్రీ ప్రైమరీ స్కూల్ లైబ్రరీ చూడండి. ప్రీ ప్రైమరీ స్కూల్లో నేను తీసింది 1, 2, 3, 4 ఇక్కడ ఉన్నాయి కదా. ఇంకా ఇట్లా ఉంది, ఇంకా మళ్ళీ ఇంకొక 4 దాకా. పెద్ద హాల్ అది. ఆ హాల్లో ఇవే కంప్లీట్గా ఏదైతే పుస్తకాలు, ఈ టేబుల్ నిండా పుస్తకాలు, అటుపక్క బొమ్మలు కూడా ఉన్నాయి. ఆ బ్యాక్ వెనక ఉన్నదంతా ప్లే గ్రౌండ్ కెన్సింగ్టన్ స్కూల్లో. నెక్స్ట్ సర్కిల్ టైం ప్లేస్ అది. యా, ఈ పెద్ద
హాల్ ఉంది ప్రీ ప్రైమరీ స్కూల్లో. ఇది సర్కిల్ టైప్ ప్లేస్ వాళ్ళది. రైట్. ఇది ఎంట్రన్స్ గేట్. ఇది దాన్ని కూడా డెకరేషన్ చేసుకున్నారు వాళ్ళు. నెక్స్ట్ వీడియోనా ఇది? ఇది అసలు మొత్తం స్కూల్ ఫోటో స్టార్టింగ్. ఇది ఎక్స్క్లూజివ్ ప్రీ ప్రైమరీ స్కూలే ఇది. ప్రైవేట్ స్కూల్. గమనించి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి, మళ్ళా గ్రేడ్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి నైబర్హుడ్ స్కూల్స్ అని. ఈ ప్రీ ప్రైమరీ స్కూల్స్లో ఇవన్నీ ప్రైవేట్. ఇది ఒక రకంగా వన్ ఆఫ్ ద రిచెస్ట్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఇన్ నేపర్విల్. షికాగో నేపర్విల్లో బాగా ఖరీదైన స్కూల్స్ ఇది ఒకటి. నేను లోపలికి వెళ్ళినప్పుడు ఆ లోపల క్లాస్ రూమ్ లో ఫోటోలు ఇవన్నీ. These are toddlers in here, so this is 15 months to 2 years old in this class. So this would probably be, how do you say that? వీడియో తీయకూడదు, బట్ నేను ఏదో ఒక సైలెంట్గా తీసేదాన్ని. Yeah, this would be for real. So this is 15 months to 2 years old in this class. So they're just waking up, so their nap time is 1 to 3. They're waking up and then they're going to have their snack. ఒక బెడ్ సైడ్ పడుకునే బెడ్ సైడ్. Younger twos, again, everybody's kind of on that same schedule. They're waking up, they're having their snack, and then they're going. ఇది ఒక క్లాస్ రూమ్. ఇది ఒక క్లాస్ రూమ్. మన టీచర్ Toddlers and then our infants down there. This one? So that's our older twos class. Oh. 2 2-year-old girls. 2-year-old. ఇక 2-year-old క్లాస్ రూమ్ ఇది. And items of food. Yeah, we get all our food catered in. So we provide, it's all catered in from Food కూడా వాళ్ళే We ఇస్తారు. provide morning snack, lunch, afternoon snack, and it comes fresh to us each day. They do provide any allergy. There are teachers. ఇది ఎంట్రన్స్ లో బొమ్మలు పెట్టారు అట్లా. నేను ఇందాక చూపించిన లైబ్రరీ. లైబ్రరీకి అటుపక్క పియానో ఉంది అక్కడ. పేరెంట్ ఈమె పేరెంట్ పిల్లల్ని తీసుకుని వెళ్తాం. టీచర్ కాదా, నిక్కరేసుకున్నాం టీచర్ కాదు. పేరెంట్. ఇది క్లాస్ రూమ్స్ చూడండి. Go to the video. A tall man together, and I'm going to bring them down. David, just leave them in there. Pick them up. ఇక్కడ కూర్చున్నావిడ. Deep breath, everybody. Here we go. అమ్మో మా వల్ల కాదనే పరిస్థితి లేదా? మొక్కలు నొప్పులండి, మేము కూర్చొని ఉంటే కుదరదు. Now, watch the almost finished. Take a deep breath in. And let it out. Last time, and put all the way up. All the way up. And then bring it down, breathing. After that, we're pushing our palms together and breathing again. And let it out. Shake your hands out. Close your eyes and put your hand on your and put your head to the left and your head to the right. వీడు చేయట్లా పడట్లా వాడిని ఎవరు. In 1 more minute, launch group will be over, so rest your bodies. And the class as a whole,
They also share notes they have jotted down throughout the day while interacting with children and observing their activities and behaviors. Maybe I'll have them act out. ఫాలో అవుతున్నారా ఇంగ్లీష్? This team teaching approach enables the adults to communicate effectively and consistently with each other, to keep track of each child's development, and to continually revise activities and materials according. స్కూల్ బ్యాగ్స్ ఉంటుంది. చూడండి స్కూల్ బ్యాగ్స్ ఎట్లా పెట్టుకున్నారు. నెక్స్ట్ అయిపోయిందా ఈ ఫోల్డర్ అయిపోయిందా? అయిందా? ఇది న్యూయార్క్ లో షీఈ్ జారా చౌదరి అని ఒక ఫేమస్ రైటర్ ప్లస్ విస్కాన్సన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆవిడ రాసిన బుక్ ఇది. ఆ బుక్ ని వాళ్ళు ఇద్దరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ బుక్ నేను తీసుకొచ్చాను, నాకు ఇచ్చారు, ప్రింట్ చేశారు అక్కడ. అంటే యాక్చువల్గా 2002లో గుజరాత్లో రైట్స్ అయింది. అలర్ల టైంలో ఈ అమ్మాయి గుజరాత్లో అహ్మదాబాద్లో ఉంది. వాళ్ళ ఇంటికి చుట్టుపక్కలన్నీ దాడులు జరిగినాయి, బట్ ఈమె సర్వైవ్ బ్రతికింది. ఆ తర్వాత యూఎస్ వెళ్ళి ఇప్పుడు ఇన్నాళ్ళకి అహ్మదాబాద్ బుక్ రాసింది. యా ఇది అఫ్సర్ అని మన ఖమ్మం అబ్బాయి యూనివర్సిటీలో హాలిలో అక్కడ అమ్మాయి మోడరేటరు. ఇక్కడ ఇదంతా ఉన్నారు, జనం ఉన్నారు. ఇక్కడ ఇదంతా వెనక జనం చాలా మంది ఉన్నారు. నేను ఎక్కడో వెనక కూర్చున్నాను, అతను చెప్పాడు అనమాట. నెక్స్ట్ అఫ్సర్ చెప్పారు. అఫ్సర్ నేను ఇంకొక ఇండియన్. The busy New York Street version. Yeah. ఇది నాటకాల థియేటర్ లోపల ఇది స్టేజ్. నేను బాల్కనీలో ఉన్నా నేను బాల్కనీలో చూసేవాడిని. Broadway. Yeah. ఆ బ్రాడ్వే థియేటర్కి వెళ్ళే ముందు ఆ టికెట్ల దగ్గర నిలబడి ఉన్నా నేను. ఇది లైబ్రరీ, న్యూయార్క్ లో చాలా ఫేమస్ లైబ్రరీ. ఆ లైబ్రరీలో కూర్చొని నాకు విసుగు పుట్టింది అప్పటికి తిరిగి. ఇది ఫేమస్ న్యూయార్క్ టైమ్స్ అని న్యూస్ పేపర్ అక్కడ. అది లీడింగ్ మ్యాగజైన్, మనకి తెలుగులో ఈనాడు, జ్యోతి అట్లనో అట్లనే వరల్డ్ వైడ్ గా అది నెంబర్ 1 పేపర్. అది వాళ్ళ ఆఫీస్ ముందు నుంచున్నాను, లోపల కూడా వెళ్ళారు. యా ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్, అక్కడికి వెళ్ళింది. వాళ్ళ లైబ్రరీ అంతా. చిలి అలెండి, సిఐఏ టార్గెట్, ఎర్నెస్టో చెగువేరా, ఇవన్నీ పుస్తకాలన్నీ అవే. నెక్స్ట్ యా అక్కడ వాళ్ళు పోస్టర్లో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి బెంజమిన్ నెతన్యాహుని వార్ క్రిమినల్ అని డిక్లేర్ చేసి పోస్టర్లు అంటిస్తున్నారు. అక్కడ వాంటెడ్ అని పెట్టారు. వాంటెడ్ వార్ క్రిమినల్ అని. వాడు వాంటెడ్ ఏం కాదు, వాడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ వాడు, అని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు అట్లా పాలస్తీనాకు అనుకూలంగా. ఇది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, న్యూయార్క్ అంటే ఫేమస్ అదే కదా. దానికి ఒక ఓడలో వెళ్తున్నా, అదే ఒక రివర్, అది ఈస్ట్ రివర్ అని దాని పక్కన అనమాట. ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్. కూలిపోయాక రెండు ట్విన్ సెంటర్స్ కూలిపోయాక మళ్ళీ కొత్తది కట్టారు కదా, అది అదంతా స్కై లైన్ అక్కడ కనపడుతుంది మొత్తం డౌన్ టౌన్ అంతా. నేను ఓడలో ఉన్నా.
కనపడేదంతా I visited United States. నాకేమో పెద్ద కెమెరా ఎక్కువ వాడే అలవాటు లేదు. ఉంటే చాలా మంది ఇంకా పెద్ద ఎత్తున రిజిస్టర్ చేసేవాళ్ళేమో. నేను అప్పుడప్పుడు తీసుకున్న 1-2 ఫోటోస్తో. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ స్పెండ్ దేర్ ఇన్ స్కూల్స్. ఇంకో స్కూల్, ప్రిమ్రోజ్ స్కూల్ అని ఇంకో స్కూల్కి వెళ్ళాను, మాంటిసోరీ స్కూల్కి వెళ్ళాను, ఎమిలియో రెగియో స్కూల్కి వెళ్ళాను. హై స్కూల్ ఏమో అది పెద్ద స్కూల్. అది దాదాపు హై స్కూల్లో 3,500 మంది స్టూడెంట్స్ ఉన్నారు నేను వెళ్ళిన స్కూల్లో. 3,500 అది గవర్నమెంట్ స్కూల్, అది నైబర్హుడ్ స్కూల్. అది 50 ఎకరాల్లో ఉన్నది, చాలా పెద్దది. అది దానికి వెళ్ళాను. నాకు అనిపించింది ఏమిటంటే ఈ విజిట్ తోటి అది ఒక క్యాపిటలిస్టిక్ కంట్రీ, బాగా డెవలప్డ్ కంట్రీ. మనలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి, కంట్రీ ప్రయాణం చేయాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇంకా డెవలప్ కావాలి. కానీ డెఫినెట్గా ఇప్పటికిప్పుడు వాళ్ళలాగా మారకపోయినా హఠాత్తుగా దేర్ ఆర్ మెనీ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. వాళ్ళకి నేర్చుకునే విషయాలు అయితే డెఫినెట్గా ఉన్నాయి. ఏమి నేర్చుకోగలం, ఏమి ఇక్కడ అప్లై చేయగలం అనే దాని మీదనే దృష్టి పెట్టాను. డెఫినెట్గా దాని మీద భవిష్యత్తులో మీతో ఇంటరాక్ట్ అవుతానే ఉంటాను. మనం అనుకున్నట్లు ఈ అకాడమిక్ ఇయర్లో ఖమ్మంలో న్యూ ఇయర్ స్కూల్ హ్యాస్ వెరీ గుడ్ ప్రాసెసెస్ ఆఫ్ లెర్నింగ్. మంచి ప్రాసెస్ ఉన్నాయి ఇక్కడ. దే టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్. దే డెఫినెట్లీ బ్రింగ్ సమ్ చేంజ్ ఇన్ మై చిల్డ్రన్. దే యాడ్ సర్టన్ వాల్యూ టు మై చైల్డ్ అనే ఒక ఫీలింగ్కి మనం పేరెంట్స్ని తీసుకువెళ్ళాలి. దానికోసం ఒకళ్ళు చేస్తే కాదు, ఇద్దరు చేస్తే కాదు, అందరం కలిసి చేయాలి. ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ వర్క్. ఎవరైనా మనం ఇప్పటికే చాలా చేస్తున్నాం అని అనుకుంటే నా దగ్గర ఫుల్ వీడియో ఉంది. ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్స్ చేసిన ఫుల్ వీడియో ఉంది, 1.5 వీడియో ఉంది. డేకి ఎట్లా స్టార్ట్ అవుతుంది, డే ఎట్లా ఎండ్ అవుతుంది అని మొత్తం వీడియో తీసినవి కూడా ఉన్నాయి. అది రికార్డెడ్ వీడియోస్ కొనుక్కొచ్చాను వాటిని. అవి వేసి చూపిస్తాను మీకు నేను. మీరు అప్పుడు తర్వాత ఎప్పుడు మీరు కష్టపడుతున్నాం అనే మాటే మీరు వినించాలి. ఆ మాట రానే రాదు. ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు, టీచర్ అనేవాడు ఎట్లా ఉంటాడు అనేది మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళకి బాగా జీతాలు ఉంటాయేమో అనుకున్నారు, కాదు. మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీతో పోల్చుకున్నప్పుడు వాళ్ళ జీతాలు తక్కువే ఉన్నాయి. టీచర్ జీతాలు 55K 60K, సాఫ్ట్వేర్ వాళ్ళు 160, 130, 140 ఉన్నాయి. వాళ్ళతో పోల్చుకున్నప్పుడు తక్కువే, కానీ శ్రమ చాలా ఎక్కువ ఉంది వీళ్ళది. పిల్లల్ని తయారు చేయడంలో రకరకాల పిల్లలు ఉన్నారు. మీరంటారు సార్ వాడికి తెలుగే రాదండి, అచ్చం ఇంగ్లీష్ రాదండి, వాడికి ఇంటి దగ్గర కూడా ఏం చెప్పరండి అని అంటారు కదా. వాళ్ళకి అక్కడ అమెరికన్ పిల్లలు ఉన్నారు, నీగ్రో పిల్లలు, ఆఫ్రో అమెరికన్ పిల్లలు ఉన్నారు, మెక్సికో నుంచి అప్పుడే దాటి ఇక్కడికి వచ్చి బోర్డర్ దాటి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇట్లా ఇండియా నుంచి పోయిన ఇమిగ్రెంట్స్ పిల్లలు ఉంటారు, ఫిలిప్పీన్స్, రకరకాల దేశాల నుంచి. ఇంగ్లీష్ అన్న ముఖ్య తెలియని వాళ్ళు ఇంగ్లీష్ రాదు వాళ్ళకి. వాళ్ళ మటుకు ఇంగ్లీష్ నేర్పుతున్నారు. వాళ్ళు అద్భుతంగా మాట్లాడుతున్నారు పిల్లలు. ఒక 1 year 2 yearsలో చదువుతున్నారు. అంటే రావడం గురించి కాదు, ఆడ వాళ్ళు క్లాస్ రూమ్కి వచ్చాక పట్టుకుంటున్నారు బ్రహ్మాండంగా. ఆ చేంజ్ ఏదో తీసుకొస్తున్నారు వాళ్ళు. దే ఆర్ బ్రింగింగ్ దట్ చేంజ్. అట్లాగే నేను చాలా లోడ్ చేసుకొచ్చాను నా ల్యాబ్లో, నా ల్యాప్టాప్లో ఉన్నాయి ఏపీ క్లాసులు. అంటే ఫిజిక్స్లో, కైనమెటిక్స్లో హైయర్ క్లాసులు ఎట్లా ఉంటాయి అవి ఉన్నాయి నా దగ్గర. లేకపోతే మ్యాథమెటిక్స్లో హైయర్ క్లాస్ ఎట్లా ఉంటాయి అవి కూడా కొన్ని లోడ్ చేసుకొచ్చాను నేను. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను డెఫినెట్గా అవి ఫార్వర్డ్ చేస్తాను. మనం చదవాలి, తెలుసుకోవాలి, పిల్లలకి ఇంకా బాగా ఉపయోగపడాలి అనే ఒక దాన్ని ఉంచుకోండి. కానీ నేను తెగ కష్టపడిపోతున్నాను, అమ్మో వీళ్ళు ఇచ్చే జీతానికి ఎంతకంటే ఎక్కువ అని జీతంతో ఎప్పుడు పోల్చకండి. జీతం వేరు, వృత్తి వేరు, ఇది వేరు. జీతాలు ఆ స్థాయిని బట్టిస్తారు, సందర్భాన్ని బట్టిస్తారు, సమయాన్ని బట్టిస్తారు కదా. రేపు డిమాండ్ వచ్చిందనుకోండి, డిమాండ్ వస్తే దీనికే ఎక్కువ ఇవ్వచ్చు. సాఫ్ట్వేర్కి డిమాండ్ పోయిందనుకోండి, వాడికి సాఫ్ట్వేర్ వాడికి 1,60,000 ఇవ్వకుండా 30-40 ఇస్తారు తర్వాత డిమాండ్ పోతే. డిమాండ్ వేరు, మనం చేసే పని వేరు. ఈ పని వృత్తిరీత్యా మన పిల్లలకి న్యాయం చేస్తున్నామా లేదా
అది మోస్ట్ ఇంపార్టెంట్. నేను అక్కడ ఒక టీచర్తో ఒక 5-6 గంటలు ఇంటరాక్ట్ అయ్యాను. అపర్ణ సుందర్ అని మన చెన్నై అమ్మాయి టీచర్గా చేస్తాను అక్కడ ఇల్లా డిస్ట్రిక్ట్లో. సైన్స్ అమ్మాయి బయాలజీ అండ్ కెమిస్ట్రీ చెప్పుద్ది. మిడిల్ గ్రేడర్స్ నుంచి 10th వరకు చెప్పుద్ది అమ్మాయి, అంటే 6th 7th నుంచి 10th వరకు చెప్పుద్ది. కొన్ని రోజులు ఆ అమ్మాయి మొదట్లో జాబ్ పర్మనెంట్ కాకముందు సబ్స్టిట్యూట్ టీచర్గా పనిచేస్తుంది. సబ్స్టిట్యూట్ టీచర్ అంటే ఏం చేస్తారనంటే హెడ్ ఆఫీస్ ఉంటుంది వాళ్ళకి. హెడ్ ఆఫీస్లో పోతే మనం ఇవాళ రేపు నువ్వు తమకున్న ఒక 25-30 స్కూల్స్లో ఏ స్కూల్లో ఏ టీచర్ లీవ్ పెడితే ఆ టీచర్కి సబ్స్టిట్యూట్గా నువ్వు వెళ్ళాలి అని చెప్తారు ఇవాళ ఆమెకి. వెళ్ళి వాళ్ళ బస్సు ఎక్కువ కూర్చొని ఆ స్కూల్కి పోవాలని అంతే. రేపు ఆ స్కూల్కి పోదు, రేపు ఆ పిల్లల్ని కలవదు, కానీ ఆ రోజు ఆ పాఠం చెప్పాలా, వాళ్ళని ఎంగేజ్ చేయాలా బ్రహ్మాండంగా, మళ్ళీ ఇంకో టీచర్కి అప్పచెప్పి వెనక్కి రావాలా. ఇట్లా కొన్నేళ్ళు పనిచేసిన తర్వాత ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది అమ్మాయి. కొన్నేళ్ళు చేసింది అట్లా. సరే నేను రోజుకు ఒక స్కూల్కి పోయేదాన్ని అంటే సబ్స్టిట్యూట్ టీచర్ కానీ, ఇప్పుడు పర్మనెంట్ అయింది. ఆయన హ్యాపీ, ఒక్క స్కూల్లో పనిచేస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. తెలుగు అమ్మాయి అపర్ణ సుందర్ అని. ఒక 5-6 గంటలు మాట్లాడుకుంటాను పిల్లతోటి. నేను ఇట్లా ప్రోగ్రామ్ పెడుతున్నాను మన స్కూల్లో, సైన్స్ హిస్టరీ అండ్ ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ అనగానే ఎంతో సంతోషపడి తమిళనాడులో కొంత డెవలప్మెంట్ చేశారు ఇండియన్ మ్యాథమెటిక్స్లో అని చెప్పేసి ఆ లింక్లను నాకు పంపించింది ఆ అమ్మాయి త్రూ వాట్సాప్. అరౌండ్ 40 years అట్లా ఉంటాయి ఆ అమ్మాయికి. కాబట్టి మనం ఎక్కువ చేస్తున్నాం అన్న ఫీలింగ్ వద్దు, నేర్చుకోవాలన్న విషయాన్ని ఎప్పుడు రెడీగా పెట్టుకోండి, పిల్లల కోసం చేయాలన్న కాంక్షను నిలుపుకోండి, ప్రేమించడం మొదలుపెట్టండి. ఓవరాల్గా మన స్కూల్ని ట్రాన్స్ఫార్మ్ చేద్దాము అనే నిర్ణయంలో ఎక్కడా మార్పు రావద్దు. వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ this school into a better performing one by the end of the academic year. Yes, that is our commitment. దానికోసం మనం పనిచేద్దామని చెప్తూ థ్యాంక్ యూ.